బ్రదర్ పేరేం పేరు? తిరుమలేష్. తిరుమలేష్. ఎవరు? తడకపల్లి. తడకపల్లినా? ఒక మెదక్ పార్లమెంట్ ఎలా ఉండబోతుంది? మెదక్ పార్లమెంట్ లో ఎవరు గెలిచే అవకాశం కనిపిస్తుంది? రఘునందన్ రావు. ఎందుకు రఘునందన్ రావు? రఘునందన్ రావు కంపల్సరీ గెలుస్తాడు. ఎందుకు రఘునందన్ రావు కంపల్సరీ గెలుస్తాడంటే ఎట్లా? అంత గ్యారంటీ ఎట్లా చెప్తున్నావు? ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉండాలి, మెదక్ లో రఘునందన్ రావు ఉండాలని చెప్పి మొత్తం టోటల్ మెదక్ ప్రజలందరూ అదే కోరుకుంటారు. మెదక్ ప్రజలు మొత్తం మరి దుబ్బాక ప్రజలు కోరుకోలే కదా, ఓడగొట్టి కదా. దుబ్బాక ప్రజలు కోరుకోలే కాబట్టి ఇప్పుడు కోరుకుంటారు. అప్పుడు వాళ్ళని కోల్పోయారు కాబట్టి ఇప్పుడు కోరుకుంటారు. అయ్యో ఓడగొట్టినామని బాధపడతారు ఇప్పుడు అందరూ బాధపడతారు. అంటే ఇప్పుడు అభివృద్ధి ఎలా జరగాలనంటే కేంద్రంలో నరేంద్ర మోడీ హయాంలా మన బీజేపీ ఎంపీ అభ్యర్థి ఉంటే నిధులు గాని ఏవైనా గానీ తీసుకురావచ్చు, ముందుండి పనిచేయచ్చు. అంటే ఇప్పుడు రఘునందన్ రావు గెలుపు అవకాశాలు ఇట్లా ప్రత్యర్థుల మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఇటు వెంకటరామరెడ్డి ఉన్నాడు, నీలమ్మద్ ఉన్నాడు, వాళ్ళతో ఎట్లా ఢీకొంటాడు? నీలమ్మద్ అనేటైనా మెదక్లో ఎవరు తెలియదు. నీలమ్మద్ అనేటైనా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి, నేను కాంగ్రెస్ కోటేస్తున్నా అంటే నువ్వు కాంగ్రెస్ కోటేస్తున్నావు, కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఏంది అని అంటే కాంగ్రెస్ అభ్యర్థి పేరు కూడా కొన్ని ఊర్లలో తెలియని దాఖలాలు ఉన్నాయి. సో నీలమ్మద్ అని అంటే మాకు పోటీ అవసరం లేదు. 100% పోటీ అని అంటే బీజేపీ టీఆర్ఎస్ నడుస్తుంది. టీఆర్ఎస్ అంటే ఇంతకుముందు కలెక్టర్ వెంకటరామరెడ్డి ఉన్నాడు. ఆ వెంకటరామరెడ్డి అనే వ్యక్తి ఇంతకుముందుకు వరి కొంటే ఊరి అని చెప్పి ఒక డిబేట్ పెట్టి, ఒక ప్రెస్ మీట్ పెట్టి వరి వేయద్దని చెప్పి ఇంతకుముందు మాట్లాడిన ఈ వీడియోలు కానీ ప్రతి ఒక్కటి వైరల్ అవుతున్నాయి. చాలా మంది రైతులు కూడా నష్టపోయారు. ఆయన చాలా మంది రైతులు కూడా ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు. అది నువ్వు ఒక ఉద్యోగం చేసుకోకుండా రాజకీయం ఎందుకు వచ్చినావు అనేది ప్రజలలో ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. నువ్వు ఒక ఐఏఎస్ ఉద్యోగివి, నువ్వు ఉద్యోగం చేసుకుంటూ కూడా ప్రజలకు న్యాయం చేయొచ్చు కదా, రాజకీయంలోకి వచ్చి న్యాయం ఎందుకు చేయాల్సిందిగా అది ప్రజలు అడుగుతారు. అంటే వెంకటరామరెడ్డి ఏమంటే నాకు రైతులందరూ తెలుసు, రైతుల సంక్షేమమే ఆలోచించిన, వాళ్ళ ప్రయోజనాల కోసమే రాజకీయాలకు వచ్చిన ఒక జిల్లా కలెక్టర్ ఉండి ఆయన రైతుల అభిప్రాయాలు, రైతుల భేదాలు, రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేంత జిల్లా కలెక్టర్ ఉండదా? ఉంటది. మరి ఉంటే మరి నువ్వు కలెక్టర్ గా ఉండి కొనసాగించి కలెక్టర్ గా ఉండి కూడా నువ్వు అది చేయొచ్చు కదా. నువ్వు రాజకీయంకి వచ్చి రాజకీయం నుంచి ఒక ఎంపీ అభ్యర్థి గెలిచి చేస్తా అని ఎట్లా అనుకుంటావు? సో వెంకటరామరెడ్డికి ఓట్లు పడే అవకాశం లేదంటూ మొత్తానికి అది మేము చెప్పలేం. నేను మటుకు నేను తిరిగిన నియోజకవర్గాలు కానీ, నేను తిరిగిన ఎక్కడైనా కానీ కలెక్టర్ వెంకటరామరెడ్డి అని అంటే ప్రజెంట్ ఆయన కూడా కొంతమందికి ఈ మధ్యలో 4-5 మీటింగ్స్ పెడితే మాత్రం తెలిసిపోతుంది. కానీ ఇప్పుడు రఘునందన్ రావు ఆల్రెడీ ఇంత ముందుకు దుబ్బాక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ లో పోటీ చేసిండు కాబట్టి అంతకుముందు గెలిచిండు. ఇప్పుడు లాస్ట్ టైం అది ఎట్లా జరిగింది అనేది పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ దుబ్బాక ప్రజలు కూడా అందరూ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుని గెలిపించుకుందామని అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ అయినా సరే ఇప్పుడు దుబ్బాకది ఒకటి కాకుండా కానీ ఏదైనా కానీ సెంట్రల్ లో మోడీ ప్రభుత్వం కంపల్సరీ ఉంటది. కాబట్టి ఇక్కడ మెదక్ లో రఘునందన్ రావు గెలిపించుకుంటే సెంట్రల్ లో మోడీ ప్రభుత్వం బీజేపీ పార్టీ ప్రభుత్వం కాబట్టి మెదక్ లో కూడా ఇప్పుడు సెంటర్ లో మోడీ ప్రభుత్వం వచ్చి ఇక్కడ అంటే మీరు సెంట్రల్ లో బీజేపీ ఉండాలి, ఇక్కడ రఘునందన్ రావు కూడా ఉంటే బాగుంటుంది అని అంటారు. కానీ సెంట్రల్ లో నుంచి అసలు మోడీ అధికారులు ఉన్న నాళ్ళు తెలంగాణకు చిల్లిగవల రాలేదని చెప్పేసి మొన్నదాకా ఈయన కేసీఆర్ కూడా మొత్తుకుంది కదా. తెలంగాణకు రాలేదని చెప్పి ఎట్లా చెప్పగలుగుతారు మీరు ఎట్లా చెప్పగలుగుతారు? కేసీఆర్ అన్నాడు కదా. కేసీఆర్ అంటుండు, కేసీఆర్కి ఏం తెలుసు? డబుల్ బెడ్రూమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమా స్టేట్ గవర్నమెంట్? సరే, ఆ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ డబుల్ బెడ్రూమ్ పెట్టిండు. దానికి తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తేనే అన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. సిద్దిపేటకు 3,000 చిల్లర కేంద్రం కాంట్రిబ్యూషన్ ఉందంటారు. కేంద్రం కంపల్సరీ ఇచ్చింది. మరుగుదొడ్లు ప్రతి ఒక్కటి కేంద్రం ఇచ్చినాయి. పైన వీధి లైట్లు ఉంటాయి ప్రతి ఒక్క. ఇప్పుడు సిద్దిపేట అవుట్స్కట్ లో మొత్తం వీధి దీపాలన్నీ వెలుగుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినాయి కదా అవి, స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? ఇప్పుడు రఘునందన్ రావు గెలవబోతున్నట్టు 100% రఘునందన్ రావు గెలవబోతుండు. యువకులందరం ఏకమై రఘునందన్ రావుకు సపోర్ట్ చేసి గెలిపి. అయితే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అసలు మెదక్ ఇందిరమ్మ కాలంలోనే డెవలప్ అయింది, బిహెచ్ఎల్ అవన్నీ కంపెనీలు తెచ్చింది, ఇటు బీఆర్ఎస్ కూడా చేసింది ఏం లేదు అని. అట్లాగే రఘునందన్ రావు గురించి కూడా కామెంట్ చేసింది. దొర ఇక్కడ ఈయన దొర ఉన్నాడు, అటు రెడ్డి ఉన్నాడు, బీసీ బిడ్డ కోటేయాలి, దొర గాడీలు అని మాట్లాడిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్, ఆయన ఏం మాట్లాడాలి? ప్రత్యర్థుల మీద మాట్లాడాలి. సో ఆపోజిట్ క్యాండిడేట్ మీద మాట్లాడితే మీడియా కవరేజ్ బాగా చేస్తుంది. అప్పుడు రేపు పొద్దుగాల హైలైట్ అయిన న్యూస్ పేపర్లో బాగా వస్తాం. కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవాలన్నా పక్కనున్న ప్రత్యర్థుల గురించి మాట్లాడుతుంది కదా, దాన్ని కవర్ చేస్తారు అంతే. ఇప్పుడు ఆయన ర్యాలీలు వచ్చి పెద్ద కాన్వాయ్ ఎంబడి వచ్చేసి ముంగట్లు నిలబడి నామినేషన్ కార్డు వచ్చి చేయూపినంత మాత్రాన ఓట్లేసే దాఖలు 100%. అది గెలిచిన రేవంత్ రెడ్డి గెలిచిన తెల్లారు కూడా నేను కాన్వాయ్ పెట్టా, భారీ వెహికల్స్ ఉండద్దు, కాన్వాయ్ ఉండద్దు, ప్రజలకు డిస్టర్బెన్స్ ఉండద్దు అని చెప్పి గెలిచిన తెల్లారు మాట్లాడింది కదా. మరి నిన్న మెదక్లా భారీ కాన్వాయ్ తో బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి అని ఎందుకు ఇచ్చారు? మరి భారీ కాన్వాయ్ ఎందుకు పెట్టాలి? ఎందుకు ఇబ్బంది పెట్టాలి అందరినీ? నువ్వే ప్రజలను ఇబ్బంది పెట్టా, 4 బండ్లు 5 బండ్లలో నేను వెళ్ళిపోతా, 40-50 బండ్లు నేను పెట్టా
అని అంటారు, మళ్ళీ పేపర్కి ఏమో భారీ కాన్వాయ్తో బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి పెట్టారు కదా, దేనికోసం మరి అది? సో మొత్తంగా రేవంత్ రెడ్డి అన్నమాట నిలబడంటూ 100%. సో అల్టిమేట్గా అన్నమాట నిలబడద్దు అని అంటే నువ్వు 6 స్కీములు నువ్వు ఇచ్చినా అని చెప్పినావు, ఫ్రీ బస్ పెట్టినావు, ఫ్రీ బస్ పెట్టినాక మీరు మిగతా 5 స్కీములు ఇవి, నువ్వు ఫ్రీ కరెంట్ అంటున్నావు, ఇవన్నీ అవసరమేటి కాదు. ఇప్పుడు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పినావు, అదేమైంది? 500 బోనస్ అన్నావు, మరి ఇప్పుడు ఈసారి ఎందుకు ఇవ్వాలి రైతులకు? నువ్వు చెప్తున్న విషయాలన్నీ క్షేత్రస్థాయిలో డిస్కషన్ అవుతున్నా, రైతులు మాట్లాడుకుంటున్నారా అంటే మోడీ స్కీమ్స్ బాగానే ఉన్నాయి, మోడీకి వేయాలి, బీజేపీకి వేయాలి, క్షేత్రస్థాయిలో వీళ్ళందరూ ఏం చేయట్లేదు అనే చర్చ జరుగుతుందా? 100% అయోధ్య రామ మందిర నిర్మాణం అయిందా అప్పటి నుంచేలే బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ 100% ఫామ్ అవుతుంది, దాంట్లో ఊహ కూడా లేదు. లాస్ట్ టైం వచ్చిన సీట్ల కంటే ఇప్పుడు 400 సీట్లు అంటున్నాం కదా, 100% 400 సీట్లు రాకపోయినా ఒక 5-10 అటు ఇటు అయినా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. రామ మందిర నిర్మాణం గురించి చెప్పుకొని ఈసారి ఓట్లు వేయించుకొని బయటపడే అవకాశం ఉంటుంది. నోరు తెరిస్తే రామ మందిరం అంటారు, రామనామం ఏమో నోట్లకు కన్నా అన్నం పెడతా అని కేటీఆర్ కూడా అన్నాడు. అంటే రాముడు దేవుడు కదా, మనం ఎడ బతుకుతున్నాం, మన హిందూ సమాజం, మనం హిందూ ధర్మం కోసం బతుకుతున్నాం, హిందూ సాంప్రదాయం కోసం బతుకుతున్నాం. వాళ్ళ నోరుని మస్తుగా మాట్లాడతారు, రామ మందిరం రాముడు కాదు వీడు కాదు అని అంటే మరి నువ్వెవరు అసలుకి? నువ్వు ఇప్పుడు భారతదేశం అని అంటే హిందూ సాంప్రదాయానికి ప్రతీకగా భారతదేశం ఇది, అన్ని కుల మతాలు భేదాలు లేకుండా బతికేది. ఇప్పుడు నువ్వు వచ్చి రాముడు కాదు వీడు కాదు అని చెప్పి నువ్వు వేరే మతానికి ఈ మతానికి లొలిపెట్టించినట్టుగా నేను కుల మతాలు లేకుండా బతికే భారతదేశంలో కుల మతాలు చిచ్చు పెడుతుంది భారతీయ జనతా పార్టీ అని వాళ్ళు అంటారు. భారతీయ జనతా పార్టీ కుల మతాలకు చిచ్చు అసలుకే పెట్టదు, హిందూ సాంప్రదాయాన్ని కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. 100% ఈ కుల మతాలకు వ్యతిరేకం కాదు. సో అల్టిమేట్గా కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరబోయినట్టు 100% అట్లా వస్తేనే మనకేమైనా డెవలప్మెంట్ అవుతుంది. తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుపుతా అనుకుంటారు భారతీయ? తెలంగాణలో ఒక 14 సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను భారతీయ జనతా పార్టీ. 14 కాకుండా 10 లోపలన్నా వస్తాయని చెప్పి మేము అనుకుంటున్నాం.